నెల్లూరు జిల్లా సంఘం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మంత్రికి పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు క్యూఆర్ కోడ్ తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు 4.91 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. రైతులకు చెప్పిన విధంగా ఏడాదికి 20,000 అందించామని మంత్రి ఆనం చెప్పారు. జిల్లాలో 404 రైతు సేవా కేంద్రాల పరిధిలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,150 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ప్రభుత్వానికి విక్రయించగా 24 నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాలకు రికార్డు స్థాయిలో జమ చేశామన్నారు. ఇది రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచే ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రతి నెల కోట్లాది రూపాయల పెన్షన్లను క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా గ్రామ స్థాయిలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, టీడీపీ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, టీడీపీ నాయకులు మెట్టు విజయ కృష్ణారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మరొక కార్యక్రమం మీ భూమి మీ హక్కు అని. ఎన్నికల్లో నేను పర్యటనకు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఇటువంటి దగాకోరు పాస్ పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మన రైతులకు ఇస్తే ఇవి చెల్లవు, వీటికి బాధ్యత లేదు, ఏ ప్రభుత్వ అధికారి కూడా దీన్ని ఆమోదించరని చెప్పి ఆనాడే నేను చెప్పడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల భూములను జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు దోచుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర అని కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ముద్ర లేదు, ఆయన ఫోటో, ఆయన నవరత్నాలు లోపల తీసుకొని చూద్దాం. లబ్ధిదారుని ఫోటో, మిగతా ఎన్ని ఆయన ఫోటోలు. ఎవరికి ఇచ్చింది పాస్ పుస్తకం? ఒకసారి మీరు ఆలోచించండి. రైతులుగా మీ పాస్ పుస్తకం అయితే మీ ఆధారాలు ఉండాలి, కానీ నేను మంత్రిని నా ఫోటో వేసుకుంటే ఏం లాభం? కేవలం మిమ్మల్ని మోసం చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ విధంగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 95 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే 35 లక్షల మందికి 3 నెలల్లో పాస్ పుస్తకాలు పనిచేసింది ఆ ప్రభుత్వం. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది కాబట్టి రాష్ట్రంలో రైతాంగం అంతా చిక్కుబాటు చేసి, రైతాంగం అంతా ఏకమై ఈ పాస్ పుస్తకాలకి చెల్లు చీటి ఇచ్చి కూటమి నాయకత్వాన్ని గెలిపించారు. గతంలో ఆయన్ని 151 స్థానాల్లో గెలిపిస్తే ఇప్పుడు 164 స్థానాల్లో కూటమి నాయకత్వాన్ని గెలిపించింది ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక నిర్ణయం చేస్తే, కొత్త పాస్ పుస్తకాల్లో ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆధారాలు ఉండాలి, ఆ రైతు ఫోటో ఉండాలి, రైతు భూమి ఉండాలి, రైతు భూమికి సంబంధించిన సర్వే నెంబర్ ఉండాలి. అంతేకాని చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో, లేకుంటే మేము మంత్రిగా ఉన్న నా ఫోటోను వేసుకుంటానంటే ఇది చెల్లదు అని చెప్పి చట్టాన్ని రద్దు చేసి కొత్త రైతు చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలల్లో 35 లక్షల మందికి ఇటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం అదైతే, ఇప్పటికి 23 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి చట్టాన్ని రద్దు చేసి
ఒక్కొక్క గ్రామం చేసుకుంటూ వస్తే ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలు కొత్తవి తయారు చేసి 20 నెలలు పెట్టింది మాకు. ఇంకా 95 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 75 లక్షల మంది మిగిలి ఉన్నారు. అందుకని ఇది ఒక్క రోజులో పూర్తయ్యే సమస్య కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ప్రతి ఒక్కరికి, రైతుకి ఒక గుర్తింపు ఉండాలి. ఇది మాది ఈ భూమి అనేటువంటి సంతోషంగా గుండెల మీద చేయబెట్టుకొని ఆ రైతు ఇంటిలో నిద్రపోవాలి అని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తూ ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కరెక్ట్ చేసి ఏ రైతు పాస్ పుస్తకం ఆ రైతుకి ఇవ్వడానికి ఇవాళ మేము చేసినటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు మేము కొన్నే ఇవ్వగలిగాం, ఇంకా ఇవ్వాలి. సమయం చాలదని ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కొక్క గ్రామం రీసర్వే చేస్తూ ఏ రైతు పుస్తకాన్ని ఆ రైతుకి అందించడంలో ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో ఇప్పటి వరకు మన సంఘం మండలంలో జంగాల కంటకలో 178 ఇస్తే కొత్తవి 178 ఇచ్చిన 5 తప్పులు ఉన్నాయని మళ్ళీ వాటిని తీసుకొని కొత్తలు సవరిస్తున్నాం. అలాగే మక్తాపురం గ్రామంలో 291 ఇస్తే ఒక పాస్ పుస్తకం తప్పు వచ్చింది, అయినా కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఇస్తున్నాం. ఇవాళ అన్నారెడ్డిపాలెం గ్రామంలో 789 రైతు పాస్ పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ దొంగ పాస్ పుస్తకాలు లేవు మీ దగ్గర. 789 ఈ గ్రామంలో ఈ పంచాయతీలో ఉంటే 481 కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి తేల్చి ఇవాళ 481 పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. 308 పాస్ పుస్తకాల్లో ఇంకా చిన్న కరెక్షన్లు ఉన్నాయి. పాస్ పుస్తకాన్ని చూడండి రైతులందరూ. దీనిలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, పవన్ ఏమైతే మా ఫోటోలు ఎక్కడా లేవు. కేవలం ప్రభుత్వం రాజముద్ర ఉంది. లబ్ధిదారుడైనటువంటి కొండూరు బాబావతమ్మ, ఇదేనా పేరు, బాబావతమ్మ గారి పేరుతో ఆమె ఫోటో ఉంది. ఈ అంతులు చూడండి, అంతుల్లో కూడా ప్రభుత్వం మోనోగ్రామే ఉంటుంది. ఇది చిరిగితే చెరగదు, కడిగితే పోదు, ఎండకి ఎండదు. ఎన్ని చేసినా నువ్వు ఏదన్నా మంటల్లో వేస్తే కాలిపోయే ఎక్కడన్నా జరిగితే తప్ప ఈ మోనోగ్రామ్ చెరకపోదు. ఇది ఒక్క మొదటి పేజీలోనే కాదు, ప్రతి పేజీలో ఉంది. నిజాయితీ, నిబద్ధత, ఇది రైతులకు ఇచ్చే భరోసా. దీన్ని రాజముద్రతో కూడుకున్నటువంటి రైతు హక్కు పత్రం అంటారు. కానీ ఈ దోపిడీ సామ్రాజ్యానికి పెట్టినటువంటి పుస్తకాలు ఇవి దోచుకోవడానికే తప్ప రైతులకి మేలు చేయాలన్న ఆలోచన లేనటువంటి గత ప్రభుత్వం. ఇవాళ QR కోడ్ పెట్టి ఇవ్వడం జరిగింది. QR కోడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ గ్రామాల్లో. QR కోడ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదేమో కానీ వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఈ QR కోడ్లో ఏముందంటే ఈ ప్లాన్, ఆమె భూమి ఎంత ఉందో తెలుస్తుంది. ఒకవేళ ఈ బాబావతమ్మ గారి బిడ్డలు అమెరికాలో ఉంటే ఈ QR కోడ్లో వాళ్ళ ఫోన్లో కానీ పెట్టుకోగలిగితే అక్కడి నుంచే చూడొచ్చు తన తల్లి భూమి ఎంత ఉందని. ఇది ప్రభుత్వ విధానం, రైతుకి ఇచ్చే భరోసా. ఏదైతే మన దగ్గర డబ్బు ఉందో 10 రూపాయలు, 20 రూపాయలు, 200, 500 ఉందో ఆ కరెన్సీకి వాడేటువంటి పేపర్ ఇవాళ ఈ పాస్ పుస్తకంలో అంటే దీని విలువ ఆలస్యమైన, నిదానమైన, ఖచ్చితమైన ఆస్తి హక్కు ఆ రైతు కుటుంబానికి ఇవ్వాలన్న తపన, తాపత్రయం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అని చెప్పి మీకు మనవి చేస్తుంది. ఇది వచ్చి తెల్ల కాగితం మీద వేసినటువంటి ప్రింట్ చూడండి, మీరు చూడండి. ప్రభుత్వ పాస్ పుస్తకానికి ఈ పేపర్కి తేడా చూడండి. మీరు గమనించండి రైతులు, అది ఇది చించేస్తారో, బుట్టలో వేస్తారో, లేకుంటే పొయ్యిలోకి ఎక్కడన్నా అవసరమైతే ఇప్పుడు ఏదో గ్యాసు యుద్ధం వల్ల స్టేట్ సిటీ అంటారో దీన్ని వాటిని వేసి తగలబెట్టి ఏమన్నా పులుసు కాసుకోండి. దానికి కూడా పనికిరాని పుస్తకం ఇచ్చారు. 90 లక్షలు ఇచ్చారు. మీ అదృష్టం ఈ ఊరికి రాలా. ఈ ఊరిలో ఇటువంటి పంపిణీ చేయకపోయినా ఈ ప్రభుత్వం
అన్నారెడ్డిపాళెం రైతాంగాన్ని ఆదుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఏముంది దీంట్లో? గీత ఉందా? రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గీత ఉందా దీంట్లో? మీ దగ్గర ఉన్న నోట్లో కూడా చూసుకోండి. అది లేకపోతే మళ్ళీ దొంగ నోట్ అవుతుంది. చూడు, ఇక్కడ గీత ఉందా? బిట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి 500 రూపాయలు. ఇది ఏ రూపాయలు? రూపాయి కాగితం నుంచి ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ లైన్ ఉంటుంది. ఆ చైన్ లైన్ ఉంటే అది మంచి కాగితం. ఇది ఏట్లో వేసినా 500 రూపాయలు. లెక్క పెట్టేసి వేసినట్టు చూడు, మన వాళ్ళు అప్పుడప్పుడు కూడా అట్లా లెక్క పెట్టేసిన 500 వేసినట్టే లెక్క. దీనికి కూడా అటువంటి లైన్ పెట్టే మీకు ఇచ్చారు. ఆలోచనతో ఈ రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఈ పాస్ పుస్తకాలు తయారు చేస్తారు. ఇది దొంగ పాస్ పుస్తకం కాదు. మరి దీంట్లో చూసుకోండి, అక్కడ గీత ఉందా? ఎక్కడ పట్టుకొచ్చారయ్యా? ఇదేంటి ఎట్లా వేయగారయ్యా బాబు వీళ్ళకు? ఈ దొంగ నోట్లు పంచే వాళ్ళకి ఎట్లా కాపురాలు చేశారు బాబు మీరు గ్రామాలు? ఎప్పుడైనా పొరపాటున ఇక్కడ పుస్తకం తీసుకొచ్చి 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కున్నామంటే చలవు. కాబట్టి ఇన్ని విధాల మోసం చేసి దగా చేసి రాష్ట్రంలో 185% ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది అని అంటే ఇస్తాను.